ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నది ఎల్బో హ్యాండ్స్, అంటే మరి 9.5 కాదు, కొంచెం కిందికి 12 ఇంచెస్. మనకు కావాల్సిన హైట్ వచ్చేసి 12 ఇంచెస్, కానీ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, 13 ఇంచెస్. నేను హార్మోల్ డౌన్ కోసం 3.5 ఇంచెస్ పెడుతున్నా. అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి 3.5 ఇంచెస్ దగ్గర. ఓకే, నెక్స్ట్ మన చెయ్యి లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ కింది భాగము, దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. మనకు 6 ఇంచెస్ వచ్చిన వాటికి పైన 8 ఇంచెస్ పెట్టుకుంటే మనకు ఖర్చులు కూడా పడకుండా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం ఆ గీతలను కలుపుతూ స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఆ తర్వాత హ్యాండ్ అనేది స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువుగా ఇస్తే మనకు బాగా పట్టినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. మన పైన చంకర రౌండ్ తీయడం కోసం ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకు నీట్గా షేప్ అనేది వచ్చుద్ది. మన దగ్గర ఉన్న కర్వ్ స్కేల్తో మనం ఆ షేప్ అనేది నీట్గా ఇవ్వచ్చు. చాలా భయపడాల్సిన అవసరం ఏముండదు ఇక్కడ. ఇలా మన హ్యాండ్ యొక్క మెజర్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం హ్యాండ్ని కట్ చేస్తున్నాం చూడండి. కింద మనం ఇచ్చిన 6 ఇంచెస్ దగ్గర ఒక టక్ పెట్టుకోండి. మనకు మెజర్మెంట్ వేసేటప్పుడు మనకు గుర్తుగా తెలిసిపోతుంది. ఇక్కడ మనం లైన్ గీసినాం కదా, ఇక్కడే మన కుట్టు రావాలని చెప్పేసి. అదేవిధంగా చంకలో కూడా ఒక కట్ పెట్టుకోండి. మన కుట్టేటప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ అదే భుజం పైన కూడా ఒక టక్ పెట్టుకోండి. ఇది ఈరోజు మనం కటింగ్ చేసిన ఎల్బో హ్యాండ్స్.